ఈజీగా ఈ రెమెడీని ట్రై చేయండి. ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. ఎక్కడికైనా మనం ఫంక్షన్స్‌కి గానీ అలా బయటికెళ్ళేటప్పుడు తెల్ల జుట్టుతోటి వెళ్ళలేం కదండీ! అలాంటప్పుడు హెయిర్ డైస్‌ని యూజ్ చేసేంత సమయం కూడా లేనప్పుడు అంటే కెమికల్స్ ఉన్నటువంటి హెయిర్ డైస్ కాకుండా నేచురల్ హెయిర్ డైస్‌ని కూడా యూజ్ చేసే సమయం లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, తెల్ల జుట్టుని అప్పటికప్పుడు ఈజీగా కవర్ చేసేసుకోవచ్చండి. ఇక లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇందుకోసం కొద్దిగంత సోంపు తీసుకోవాలండి. సోంపు మనకు సాధారణంగా ఇంట్లో అందుబాటుగానే ఉంటుంది. ఒకవేళ లేదనుకున్నట్లయితే మన స్ట్రీట్‌లో ఉన్నటువంటి చిన్న చిన్న షాపుల్లో కూడా అందుబాటుగా ఉంటుందండి. కొద్దిగంత సోంపు తీసుకోవాలండి. సోంపు ఇన్‌స్టంట్‌గా తెల్ల జుట్టుని కవర్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. తర్వాత ఐరన్ కడాయి తీసుకోవాలి. ఈ రెమెడీని ఒకేసారి రెడీ చేసుకొని ఎన్ని నెలలైనా సరే స్టోర్ చేసుకోవచ్చండి. అస్సలు పాడవదు. 2 స్పూన్ల వరకు తీసుకుంటున్నా. పొడిలాగా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే మిక్స్ చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చండి. సో, సోంపుని 2 స్పూన్ల వరకు తీసుకోవాలండి. ఇక ఇందులోకి కొద్దిగన్ని లవంగాలు కూడా తీసుకోవాలి. లవంగాలు కూడా ఇన్‌స్టంట్‌గా తెల్ల జుట్టుని కవర్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చూడండి. ఈ రెమెడీ ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు అప్లై చేసుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. కెమికల్స్ ఏమీ లేకుండా. సో, లవంగాలు కూడా తీసుకోవాలండి. లవంగాలు కూడా జుట్టుని ఇన్‌స్టంట్‌గా నల్లగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఎక్కువ కాదండి, 2 స్పూన్ల వరకు సోంపు తీసుకున్నాం కదండీ! 1 స్పూన్ వరకు లవంగాలు తీసుకోవాలి. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్‌ని అస్సలు యూజ్ చేయట్లేదండి. ఇవాల్టి రెమెడీలో 3 అంటే 3 వస్తువులతోటి ఈ అద్భుతమైనటువంటి రెమెడీని రెడీ చేసుకోబోతున్నాం. ఇక ఇందులోకి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియెంట్ వచ్చేవరకి కలోంజీ సీడ్స్ తీసుకోవాలండి. సో, కలోంజీ సీడ్స్ 1 స్పూన్ వరకు తీసుకోండి. కలోంజీ సీడ్స్ మీ దగ్గర అందుబాటులో లేవంటే అసలు టెన్షన్ పడొద్దండి. ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదండీ! ఎర్రటి ఉల్లిపాయల పొట్టు ఉంటుంది కదండీ! తెల్లగా ఉన్నటువంటి ఉల్లిపాయలు కాకుండా ఎర్రగా ఉన్నటువంటి ఉల్లిపాయల పొట్టు తీసుకోండి. ఒక గుప్పెడు తీసుకోండి. ఎలాగో ఉల్లిపాయ పొట్టు డ్రైగానే ఉంటుంది. తడిగా ఏముండదు కదండీ! ఒక గుప్పెడు వరకు తీసుకోండి. ఇక్కడ మీకు ఆప్షన్ అండి. కలోంజీ సీడ్స్ అయితే 1 స్పూన్ వరకు తీసుకోండి. లేవు మా దగ్గర కలోంజీ సీడ్స్ అందుబాటులో లేవనుకున్నట్లయితే ఎర్రగా ఉన్నటువంటి ఉల్లిపాయల పొట్టు ఉంటుంది కదండీ! మరీ తెల్లగా ఉన్నటువంటి ఉల్లిపాయలు కాకుండా ఒక గుప్పెడు వరకు పొట్టు తీసుకోండి. ఎలాగో ఉల్లిపాయల పైన పొట్టు ఉండే ఉంటుంది కదండీ! ఒక గుప్పెడు వరకు పొట్టు తీసుకోండి. సో, ఇక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. సో, వీటి రంగు పూర్తిగా మారేంత వరకు వేపుకుంటూనే ఉండాలి. ఇంకా మీకు ఏ కంటెంట్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీటిలో మీకు ఏవైనా అందుబాటుగా లేవు అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీటికి బదులుగా ఏవైనా ఉపయోగించవచ్చా అన్నది కూడా నేను తెలియజేస్తాను. ఈ రెమెడీ ఐబ్రోస్‌ని అప్పటికప్పుడు బ్లాక్‌గా మార్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఓన్లీ హెయిర్‌కి మాత్రమే కాదు, ఐబ్రోస్‌ని కూడా, అలాగే మీసాలు కూడా తెల్లగా వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు కదండీ! అప్పటికప్పుడు అంటే ఇన్‌స్టంట్‌గా వాష్ చేయనవసరం లేదండి. ఇన్‌స్టంట్‌గా ఉపయోగించుకోవచ్చు. అది కూడా ఎలాగన్నది వీడియో పూర్తిగా చూడండి. స్కిప్ చేస్తూ చూస్తే అర్థమవ్వదు కదండీ! ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో మరికొంతమందికి వెళ్తుంది. వారికి కూడా ఉపయోగపడుతుంది కదండీ! నేను అప్లోడ్ చేసేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అంటే పైసా ఖర్చు లేకుండా ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటే ఎలాంటి కెమికల్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజమైనటువంటి ఇంటి చిట్కాలు మీ వరకు రావాలి అని అంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. హెయిర్ గ్రోత్కి సంబంధించినటువంటి వీడియోస్, అలాగే స్కిన్ వైట్గా చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి. మన ఛానల్లో చాలా ఉపయోగపడేటువంటి హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వీడియో పూర్తయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడడానికి ప్రయత్నించండి మీకు సమయం ఉన్నప్పుడు. సో, ఎక్కువ సమయం ఏం పట్టదండి. ఫ్లేమ్ హైలోనే ఉంచుకొని వేపుకోవచ్చు. పూర్తిగా వేగిన తర్వాత ఇక చూపిస్తా చూడండి. ఈ విధంగా వేపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అలా పక్కన వదిలేసేయండి. కొద్దిగంతా చల్లారిన తర్వాత ఫింగర్‌తో జస్ట్ అలా తీసుకొని నలిపామంటే పొడిలాగా అవ్వాలండి. ఆ విధంగా వేపుకోవాలి. సో, చూస్తున్నారు కదండీ! ఈ విధంగా పొడి పొడిగా అవ్వాలన్నమాట మనం నలిపితే. ఇది వేగేటప్పుడు కాస్త పొగలాగా వస్తుంది. అసలు టెన్షన్ పడొద్దండి. సో, ఈ విధంగా అవ్వాలన్నమాట. ఇక కిచెన్ రోల్ ఉంటుంది కదండీ! కిచెన్ రోల్ వేసుకొని మెత్తని పౌడర్‌లాగా చేసుకోండి. సాధారణమైనటువంటి ఇంటి చిట్కాలకు మిక్సీ ఉపయోగించకపోవడం అనేది బెటర్. ఒకవేళ మీ దగ్గర కిచెన్ రోల్ లేదు అనుకున్నట్లయితే నెక్స్ట్ ఆప్షన్‌గా మీరు మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఎక్కువ సమయం ఏం పట్టదండి. మనం ఫింగర్‌తో అలా నలపంగానే పొడిలాగా అవుతుందంటే ఇక కిచెన్ రోట్లో వేసి జస్ట్ మనం అలా దంపుతూ ఉండంగానే పొడిలాగా అవుతుందండి. ఈ రెమెడీని మనం ఎన్ని నెలలైనా సరే
స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు పురుగు పట్టదు, పాడవదు. ఇలాగ స్టోర్ చేసుకోవచ్చు పొడిలాగా, లేదంటే మిక్స్ చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ అంతా మెత్తని పొడిలాగా రెడీ చేసుకోవాలండి. డాండ్రఫ్‌కి వీడియో చేయమని చాలామంది అడుగుతున్నారు. చేస్తానండి త్వరలోనే. బాగా వేగాయంటే ఈ విధంగా పొడి అనేది ఈజీగా రెడీ అవుతుందండి. మీ దగ్గర సోంపు లేకపోయినా, ఏవైనా ఇందులో మనం ఉపయోగించినటువంటి వస్తువులు లేవు అనుకున్నట్లయితే అడగండి. నేను వాటికి బదులుగా ఏం తీసుకోవచ్చు అన్నది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో పౌడర్ అయితే రెడీ అయ్యింది. బరకగా లేకుండా వీలైనంత మెత్తగా పొడి తయారు చేసుకోండి. ఇక వేరొక బౌల్లో కానీ ప్లేట్లో కానీ సపరేట్ చేసేసుకుందాం. తర్వాత ఒక ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో కాదు, నార్మల్గా బయట పెట్టేసినా సరే అస్సలు పాడవదు. మీరు ఒకేసారి ఎక్కువ మోతాదులో కూడా రెడీ చేసుకోవచ్చు. లేదంటే 2-3 సార్లకు సరిపడా కూడా రెడీ చేసుకోవచ్చండి. నో ప్రాబ్లం. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా కూడా రెడీ చేసుకోవచ్చు. సో మొత్తానికి పౌడర్ అయితే రెడీ అయ్యిందండి. ఇక ఎలా అప్లై చేసుకోవాలన్నది తెలుసుకుందాం. ఇవాల్టి ఈ వీడియోలో గోరింటాకు పొడి కానీ, లేదంటే ఇండిగో పౌడర్ కానీ యూజ్ చేయట్లేదండి. ఈ రెమెడీ ముందే చెప్తున్నా, ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు అప్లై చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. కరెక్ట్ వేలో మీరు యూజ్ చేశారంటే. మనకు ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోండి. రిమైనింగ్ ఆ పొడి అసలు పురుగు పట్టదు కదా, స్టోర్ చేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగంత కోకోనట్ ఆయిల్ కానీ, బాదం ఆయిల్ కానీ తీసుకోండి. మీరు తరచూ ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆయిల్‌ని కొద్దిగంత తీసుకోండి. మరి లూజ్‌గా కన్సిస్టెన్సీ అనేది ఉండొద్దండి. సో మీడియంగా ఉండాలి. తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇక వైట్ హెయిర్‌కి మనం లైట్‌గా అప్లై చేయండి. నేను ఫింగర్స్‌కి ఎక్కువగా తీసుకున్నా కదండీ. మీరు ఇంత కూడా అవసరం లేదు. కొద్దిగా తీసుకొని ఎక్కడైతే వైట్ హెయిర్ ఉంటుందో అక్కడంతా అప్లై చేసేయండి. అది కూడా మనం బయటికెళ్ళేటప్పుడు ఎక్కువ ఆయిలీగా కూడా ఉండదండి. ఇన్స్టెంట్‌గా వైట్ హెయిర్‌ని బ్లాక్‌గా మనము మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సో షాంపూ పెట్టి వాష్ చేస్తే పోదా అంటే పోతుందండి. కాకపోతే అకేషనల్లీ బయటికెళ్ళేటప్పుడు, ఏవైనా అకేషన్స్ అలా ఉన్నప్పుడు, మనం ఫంక్షన్స్‌కి గానీ అలా బయటికెళ్ళినప్పుడు డై వేసుకునే సమయం లేనప్పుడు ఇన్స్టెంట్‌గా ఉపయోగపడుతుందండి. అలాగే ఐబ్రోస్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఐలైనర్‌గా యూజ్ చేయొచ్చు. కళ్ళకు కాటుకలాగా యూజ్ చేయొచ్చండి. ఎలాంటి కెమికల్స్ లేనటువంటి న్యాచురల్ కాటుకగా కూడా మనకు ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక డబ్బీలో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే పౌడర్‌గా కూడా స్టోర్ చేసుకోవచ్చు. కళ్ళకు కాటుకగా కూడా పెట్టుకోవచ్చండి. జస్ట్ కొద్దిగంత తీసుకొని, సో వాటర్ ప్రూఫ్ అండి, అస్సలు పోదు. మనం వాటర్‌తో కడిగినా పోదు. ఒకవేళ మనం తలకు అప్లై చేసుకుంటే చెమట పడితే కిందకి కారితే బ్లాక్‌గా వస్తుందంటే అస్సలు రాదండి. సో మంచిగా ఉపయోగపడుతుంది. అప్పటికప్పుడు మనకు ఏవైనా ఫంక్షన్స్ ఉన్నా లేదా బయటికెళ్ళేటప్పుడు ఇన్స్టెంట్‌గా ఉపయోగించుకోవాలంటే 100% యూజ్ అవుతుందండి. మళ్ళీ మనం షాంపూతోటి హెడ్ బాత్ చేస్తే పోతుందంటే ఖచ్చితంగా పోతుంది. కాకపోతే ఇన్స్టెంట్‌గా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.